వెల్కమ్ టు మై ఛానల్ ఆదిరే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆదిరే. ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు ప్రోమో రిలీజ్ చేసినట్టు దాంట్లో ఏమేమి చేశారో ఈ వీడియోలో చూద్దాం. ప్లేట్ దగ్గర, బిర్యానీ దగ్గర అక్కడే మొదలవుతాయి గొడవలు. నథింగ్ టు వరీ, లోపలికి వెళ్ళాక సెట్ చేద్దాం. ఫ్రైడే ఏం జరిగిందో మనం చూడలేదు కదా, ఇప్పుడు హౌస్లోకి వెళ్దాం. భరణి గారు అంతలో టాస్క్ చేస్తున్నారు. థమ్సప్ టాస్క్. బిగ్ బాస్ థమ్సప్ తుఫాన్తో బిర్యానీ టాస్క్ ఇస్తున్నానని చెప్పారు. భరణి గారు బిగ్ బాస్ ఇచ్చింది అంతా చదువుతున్నారు. ఇంటి సభ్యులు 2 టీమ్గా ఆడాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి వచ్చి బిర్యానీ చేయడానికి కావలసిన వస్తువులు, ట్యాగ్స్ను ఒక్కొక్కటిగా తీసుకెళ్ళి తమ పోడియం మీద ఉన్న బాక్స్లో వేయాలి. ఈ ఉన్న ఇంటి సభ్యులు 2 టీమ్గా, ఒకటి టీమ్ ఏ, ఒకటి టీమ్ బిగా సపరేట్ అయిపోయి ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్క పర్సన్ వచ్చి, 2 టీం నుంచి 2 పర్సన్స్ వచ్చి బిర్యానీకి ఏమేమి కావాలి అనే ట్యాగ్స్ అన్నీ వాళ్ళ పోడియం దగ్గర ఉన్న బాక్స్లో వేయాలి. అప్పుడు వేసినప్పుడు ఎవరు ట్యాగ్స్ ఎక్కువ తీస్తారో వాళ్ళు విజేతలు అవుతారు అని ఈ టాస్క్. నెక్స్ట్ ఈ ఆటలో టీమ్ ఏ, టీమ్ బి. టీమ్ ఏ నుంచి దివ్యల మాధురి, టీమ్ బి నుంచి డేమాన్ పవన్ ఆడుతున్నారు. ఇవన్నీ ట్యాగ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని వేస్తూ ఉన్నారు. ఇద్దరు పోటాపోటీగా ఆడుతున్నారు, ఒకరి తర్వాత ఒకరు ఆడుతున్నారు. ఆ ఇద్దరు ఆ ట్యాగ్స్ తీసుకొని వేస్తున్నారు. దీనిలో టీమ్ ఏ ట్యాగ్స్ 12 ట్యాగ్స్ ఉన్నాయి, బాక్స్లో వేశారు. టీమ్ బి గ్రీన్ చిల్లీస్ 13 ట్యాగ్స్, 13 ట్యాగ్స్ బాక్స్లో వేశారు. దీనిలో ఈ ఆటలో టీమ్ బి విజేతలయ్యారు. ఇప్పుడు థమ్సప్తో బిర్యానీ పార్టీ. టీమ్ బి వాళ్ళకి బిర్యానీ భరణి గారు అందరికీ ఫుడ్ పెడుతున్నారు. ఒక్క నిమిషం, మాధురి గారు బిర్యానీ వేసుకునే దానికి వెళ్తుంటే మాధురి గారు ఒక్క నిమిషం అండి, టీమ్ ఏకి ఫస్ట్ అసలు పీసెస్ వేయలేదు, వాళ్ళకి వేసిన తర్వాత మీకు వేస్తాను అని టీమ్ ఏ వాళ్ళకి వేయడానికి వెళ్ళేసి వచ్చాడు. ఇంతలో మాధురి గారు చాలా ఫీల్ అయిపోయి, మనిషి ఆడపెట్టుకునే దానికి వస్తే నన్ను ఈ మాట అంటారా భరణి గారు అని తను హట్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ భరణి గారు మాధురి గారు రండి అని పిలవగా నాకు వద్దు అని మాధురి గారు అంటారు. భరణి గారు చిన్న చిన్న వాటికి కూడా తినకుండా ఏంటండి, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను సింపుల్గా చెప్తాను అని భరణి గారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తుంటే దివ్య గారు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతుంది. ఇంతలో దివ్యల మాధురి, నువ్వు అసలు చెప్పబాకు, ఆయన నాకు చెప్తున్నాడు, నేను ఏదైనా ఆయనకి చెప్తున్నాను, మధ్యలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు, నువ్వు ఇన్వాల్వ్ కావడం నాకు నచ్చట్లేదు అని దివ్యల మాధురి అంటుంది. దివ్య, నేను ఈ హౌస్ కెప్టెన్గా నేను చెప్తున్నాను ఏంటంటే అని తిను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తుంది. ఇదంతా ఈమెకు అనవసరం కదండి. భరణి గారు అలా చేయడం తప్పు. ఎందుకంటే వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో అందరికీ ఒకటే ఆకలిగా ఉంటుంది. వాళ్ళు మనం బయట తిన్నట్టు వాళ్ళు అందరూ తినలేరు. వాళ్ళు ఇంకా మంచిగా బతికిన వాళ్ళు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి అన్నీ వాళ్ళ సౌకర్యాలన్నీ తగ్గించుకొని ఉన్న దాంట్లో సర్దుకుపోతా వీళ్ళకి ఆకలి కూడా ఎక్కువ అనిపిస్తుంది కదా. సో తినే టయానికి అలా అనిపించేసరికి మాధురి గారు చాలా ఫీల్ అయిపోయారు. దాని గురించి భరణి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మధ్యలో దివ్య వచ్చి నేను కెప్టెన్ కదా, నేనే మాట్లాడతాను అనే ఇదిగో ఒక అథారిటీ చూపిస్తుంది దివ్య. భరణి గారిని ఎక్కడ గేమ్ ఆడనీయట్లేదు దివ్య. ఏమో చూద్దాం, మొత్తం భరణి గారి గేమ్ దివ్యగానే ఆడేస్తుందో ఏమో చూద్దాం. ఇంతలో తనుజ భరణి గారిని పక్కకు తీసుకొని వెళ్ళి భరణి గారితో ఇలా అంటుంది, సీరియస్ ఇది మీ గేమ్ మీరు ఆడండి. వై దివ్య అని అడుగుతుంది. మీ గేమ్ మీరు ఆడండి నాన్న, ఎందుకు దివ్య వచ్చి ఇన్వాల్వ్ అవుతుంది ప్రతిసారి మీ గేమ్కి, ఇది మీకు నెగిటివ్
కింద పోర్ట్రే అవుతుంది నాన్న, ఒకసారి చూసుకోండి, అట్లా బాగుండదు, అందరూ అదే ఫీలింగ్లో ఉన్నారు, మీ గేమ్ మొత్తం దివ్యనే ఆడుతుందని అంటున్నారు, ఒకసారి చూసుకోండి అని భరణి గారికి తనుజ ఇంటిమేట్ ఇస్తుంది, ఇట్లా ఒకసారి చూసుకోండి అని. ఈ టాస్క్లో మొత్తానికి టీమ్ బి గెలిచింది. మొత్తం హౌస్లో అందరికీ షేర్ చేసుకొని బిర్యానీ తిన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదిరే యూట్యూబ్.